నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏం కూర చేయమంటారు? నరేష్ గారి రచన. మీరు నమ్మినా నమ్మకపోయినా మా వైవాహిక జీవితంలో ప్రతిరోజు ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఏమిటంటే, ఏం కూర చేయమంటారు అని మా ఆవిడ అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోవడమే. ఇది మామూలు ప్రశ్నే కదా అనుకునేరు. దీన్ని తేలిగ్గా తీసేసి తప్పించుకోవాలి అనుకునేరు. కానీ ఇది తుపాకీ నుంచి దూసుకొస్తున్న తూటాల్లాగా ఎప్పుడూ మన మీదే గురిపెట్టి ఉంటుంది. ప్రతిరోజు పొద్దున్న, సాయంత్రం ఇదొక్కటే ప్రశ్న. ఎప్పటిలాగే జవాబు చెప్పలేక తెల్లబోవడమే నా వంతు. ఇది నాకు కాశ్మీర్ సమస్య కంటే జటిలమైన, కఠినమైన ప్రశ్న అనిపిస్తోంది. బహుశా దీనికి ఒక స్థిరమైన పరిష్కారం ఉండదేమో. మీకు అనిపించవచ్చు, ఏమంత కష్టమైన ప్రశ్న ఇది అని. ప్రతిరోజు ఇంట్లో అడిగే మామూలు ప్రశ్నే కదా, ప్రతి ఇంట్లో భర్త, పిల్లలు ఎదుర్కొనేదే కదా అని. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు ప్రతి భర్త తనదైన రీతిలో దీనికి సమాధానం చెబుతూ ఉంటాడు. కొందరు తప్పించుకుంటారు, మరికొందరు ఇదే గంభీర ప్రశ్నను తిరిగి భార్యామణి మీదకు విసిరి విముక్తి పొందుతారు. ఇక జిత్తుల మారి భర్తలైతే సునాయాసంగా ప్రశ్నను పిల్లల మీదకి తోసేసి చేతులు దులుపుకుంటారు. ఆ తరువాత పిల్లలే తమదైన రీతిలో ఆ ప్రశ్నను మలచుకుంటారు. కానీ నా సమస్య కాస్త భిన్నమైనది. మా పిల్లలు ఎక్కడా లేని తెలివి ప్రదర్శిస్తూ సమస్యను నా నెత్తి మీదకే తోసేసి, మాకు ఏదైనా ఒకటే, కాకపోతే ఒకసారి నాన్నను అడుగు, ఆయనే కదా వంకలు పెట్టేది అంటారు. ఎలాగోలా నేనైతే ఇరుక్కుపోయినట్లేగా. ఇక ఈ ప్రశ్నను నేను ఎవరి నెత్తిన తోసేయాలి? నా బాధ కొంచెం వేరులెండి. ఏదో మాకు పెళ్ళైన తొలినాళ్లలో మా ఆవిడ వంట కళలో అనవసరంగా తప్పులు పట్టేవాడిని. అంతే. ఇక ఆనాటి నుంచి నేటి వరకు ఈ చారిత్రాత్మక తప్పిదాన్ని మోస్తూనే ఉన్నాను. జీవితంలోని ఉత్సాహం చల్లబడిపోయింది. ఆమె యవ్వనం కూడా ఇప్పుడు చరిత్రగతిలో కలిసిపోయింది. మా సంసార జీవితంలో 4 పదులు గడిచిపోయాయి. అయినా ఏం కూర వండమంటారు అన్న పోటు మాత్రం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. నేను పనిలో ఎంత బిజీగా ఉన్నా, ఇంటి నుంచి ఆఫీసుకు వెడుతున్నా, రాసుకుంటూ కూర్చున్నా, నా భార్యామణి విసిరే ఈ చురకత్తి లాంటి ప్రశ్న నా మనోమస్తిష్కాన్ని తొలచిపారేస్తుంది. ఏం కూర వండాలో ఏమని సమాధానం చెప్పేది? ఇందులో అడగడానికి ఏముందని? ఆమెతో సంసార జీవితాన్ని పంచుకున్నప్పుడే వంటశాఖ, హోంశాఖ లాంటి విలువైన బాధ్యతలు ఆమెకే అప్పగించాం. అందుకనే నేను ఇప్పుడు ఆమె కార్యక్షేత్రంలో వేలు పెట్టదలుచుకోలేదు. కిచెన్ ఆమె ప్రత్యేకాధికారాల్లో ఉన్న భాగం కాబట్టి దానిపై నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఆమెకే ఉండాలి. ఇదే నేను నమ్మిన సులభ సిద్ధాంతం. మా మధ్య ప్రతిరోజు అనుకోకుండా వేడివేడిగా జరిగే ఈ వాదులాట పోటీని మీరు కనుక ఒక్కసారి చూస్తే నిజంగా మేము ఎంత బాధతో, దుఃఖంతో గడుపుతున్నామో మీకే అర్థమవుతుంది. ఈ సంసార జీవితం కంటే సన్యాసమే హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఏ హరిద్వార్లోనో, గంగా తీరంలోనో మన స్థానం పదిలం చేసుకుంటే ఇక రోజు ఆనందమే. ఇంటా బయట పెట్రోల్, వంట గ్యాస్ ఖర్చులు, పెరిగే ధరల చింతే ఉండదు. పిల్లల అడ్మిషన్, ఫీజుల సమస్య ఎదుర్కొంటూ ఈ పెరగని జీతంతోనే విలాస వస్తువులు కొనుగోలు చేస్తూ నాకు పూర్తిగా పిచ్చెక్కిపోయింది. అందుకే ఈ టెన్షన్ నిండిన జీవితంలో భార్యామణి గారి తల తినేసే బోరింగ్ మాటలు నాకు వైరాగ్యం తెప్పించాయి. ఏదో ఒకరోజు ఈ కూరగాయల పురాణం నన్ను కోర్టు గడప ఎక్కిస్తుందేమోనని అనిపించింది.
విడాకుల కోసం ఇంత అద్భుతమైన కారణం తన జీవితంలో ఎన్నడూ చూడలేదని జడ్జి గారు కూడా మెలికలు తిరిగిపోతారు. కానీ ఏం చేస్తాం, ఈ భయం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అయినా తన ప్రేమానుభూతి మైకంలో భార్యామణి ఏనాడు ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతోంది. ఇప్పుడు కొంచెం మా సంసార జీవితంలోకి తొంగి చూద్దురుగాని రండి. నిన్న నేను నా రచనా లోకంలో మునిగిపోయి ఉంటే మా భార్యామణి నన్ను గట్టిగా అరుస్తూ మళ్ళీ అదే ప్రశ్న అడిగింది. ఇవాళ ఏం కూర చేయమంటారు అని. నాలో కంపరం మొదలైంది. నేను వెంటనే నీకు ఏది నచ్చితే అదే చెయ్యి పో అన్నాను, మరో ఆలోచన లేకుండా. భార్యామణి చిరునవ్వు చిందిస్తూ, అయ్యో లేదండి, అదెలా కుదురుతుంది, మీ ఇష్టాలే నడుస్తాయి అంది గోముగా. నేను కొంచెం చిరాగ్గా, నీకు చెప్పాను కదా, ఏది నచ్చితే అది చెయ్యి, నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాను. అంతే. ఆ మాటలు అనడంతోనే నా భార్యామణి కళ్ళ నుంచి కృష్ణ గోదావరి జలాలు పొంగుకొచ్చాయి. ఉగ్రరూపం దాల్చి ఊగిపోతూ, భార్య ఏనాడైనా భర్త ఇష్టాన్ని కాదని దాటిపోగలదా? కూర ఏం వండాలో మీరే చెప్పండి అంది గట్టిగా. ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలన్న ఉద్దేశంతో నేను, సరే కూర వదిలే, పప్పు చెయ్యి అన్నాను. నా భార్య తక్షణమే జవాబిచ్చింది, ఏ పప్పు వండాలి? ఏది ఉంటే అదే వండు. ఆమె మళ్ళీ ప్రశ్న వేసింది. పప్పులకు కొన్ని పేర్లుంటాయిగా, అదేదో చెబితే కొంప మునిగిపోతుందా ఏంటి? నేను బాణం విసిరినట్లుగా చెప్పాను, పెసర్లు శనగల పప్పు చేసేయ్. పెసర్లు శనగలతో రాత్రిపూట పప్పు తింటారా? అయ్యో జీర్ణం కాదు అంటూ లా పాయింట్ లేవదీసింది నా భార్యామణి. ఇక ఇప్పుడేం చెప్పాలి నేను? మళ్ళీ మాట మళ్లించడానికి, సరే మినపప్పుతో చెయ్యి, బాగుంటుంది, ఇప్పుడైనా సంతోషిస్తావా? భార్యామణి అప్పటికప్పుడే చిరాకు పడుతూ, మినప్పప్పు ఇంట్లో లేదు, బజారుకు వెళ్ళి తీసుకురండి అంది. మళ్లీ విషయం మొదటికే వచ్చి చేరింది. ఆమె రాగాలాపన ఎప్పటికీ ఆగేది కాదు. ఇక నేను చాలా లోతుగా ఆలోచించి చివరగా జవాబిచ్చాను, అలసందల పొలగం చేసే చాలు. భార్యామణి మళ్ళీ అందుకుంది, ఈ మాట ముందుగా చెప్పి ఉంటే పొద్దున్నే అవి నానబెట్టేదాన్ని కదా, ఇప్పుడు చేయమంటే ఎలా అవుతాయి? ఇక నా ధైర్యమే సమాధానమిచ్చింది గద్దిస్తూ, ఇంకేం చెప్పకు, ఇవాళ ఇంట్లో ఏముందో అదే డిన్నర్ చేద్దాం, ఇంతటితో ఈ విషయం మర్చిపో ప్లీజ్ అన్నాను. అయినా ఎలాంటి మార్పు లేదు. విషయం అక్కడితో ఆగలేదు. తను కూడా రౌద్ర రూపం ధరించి, ఏం మాట్లాడుతున్నారండి, అంత విసిగిపోతున్నారు మీరు, నేనుండగా అలాంటి డిన్నర్ చేయడమేంటి? ఇంతటితో ఈ చర్చ పూర్తయ్యే సూచనలు కనబడటం లేదు. ఆమె ప్రతాపం తీవ్ర రూపం దాల్చింది. నేనే విషయం పూర్తి చేయడానికి చివరి బ్రహ్మాస్త్రం ప్రయోగించాను. అన్ని కూరగాయల్లో రాజాధిరాజు సామ్రాట్ శ్రీ ఆలూజీ మహారాజు పేరు చెబితే ఆమెకు ఏ ఇబ్బంది ఉండదు. ఆలు అయితే అన్ని ఇళ్లల్లో 24 గంటలు దొరుకుతుంది. కానీ ఆలు పేరు చెప్పాక కూడా పరిస్థితి ఏమీ మారలేదు. అదేం మాటండి, ఎప్పుడు ఆలు అంటారే అంటూ మొహం మీదే అనేసింది భార్యామణి. గ్యాస్తో పొట్టంతా ఉబ్బిపోతూ ఉంటే ఇంకా ఆలు కూర వండమంటారేంటి అంది. ఇక తనకు ఏమి చెప్పాలో నాకు అర్థం కాలేదు. చెప్పాల్సిన సాకులన్నీ అయిపోయాయి. ఎలాగైనా భార్యామణిని భయపెట్టి ఇంతటితో ముగింపు పలకాలని నిర్ణయించుకుని గట్టిగా, ఇదిగో వెళ్ళి టమాటా కూర వండు, అంతేగాని నా మెదడు తినేయకు అని అరిచాను. నేనిలా అనడమే ఆలస్యం. ఆర్డీఎక్స్ పేరినట్లు గట్టిగా ఏడుపు లంకించుకుంది మా ఆవిడ. మా వాళ్ళు నన్ను తెచ్చి ఇలాంటి ఇంట్లో తగలెట్టారు, ఇంత మంచిగా అడుగుతున్నా కూడా ఆయనకు నా మీద చిరాకే, ఏం చెయ్యను అంటూ శోకాలు పెట్టింది. ఇప్పుడు నాకు నెత్తి మీద నీళ్లు గుమ్మరించినట్లు అయ్యింది. తక్షణమే నా తీరు మార్చుకోవాలనుకున్నాను. ప్రేమగా ఆమె తలపై చెయ్యి వేసి నిమురుతూ సముదాయించాను. డార్లింగ్, నువ్వు అనవసరంగా ఎందుకు అపార్థం చేసుకుంటావు
ఆందోళన పడుతూ ఉంటావు? ఏ కూరైతే ఏంటి, నీకు నచ్చింది చేయొచ్చుగా అన్నాను. ప్రేమగా తాకిన నా స్పర్శ ఆమెలో కొంత సానుకూల మార్పు తెచ్చింది. కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది, మీరు ప్రేమగా చెప్పలేరా ఏంటి? నేనెప్పుడూ మీ సంతోషం కోసమేగా ఇలా చేస్తున్నది. ఇప్పుడిక పరిస్థితిని చేతుల్లోకి తీసుకోవాలంటే తల వంచి అయినా సరే ఏదోలా ఆమె ఆవేదనపై చన్నీళ్లు చిలకరించాలనిపించింది. వెంటనే మరో అస్త్రాన్ని సంధించాను. సరేలే వదిలే, పెరుగైతే ఉందిగా, దాంతో చట్నీ చెయ్యి, తినాలనిపిస్తోంది. ఈసారి భార్యామణి వైద్య నిపుణురాలిలాగా మారిపోయి ప్రొఫెషనల్ స్టైల్లో చెప్పింది. ఏం మాట్లాడుతున్నారు? రాత్రిపూట పెరుగా? ఆరోగ్యం గురించి ఏమైనా ఆలోచించారా? ఇప్పుడిక మళ్ళీ తెల్ల మొహమేశాను. మళ్ళీ ఇంకో ఉపాయం చెప్పాను. ఏదైనా పచ్చికూరలుంటే వండు. ఈసారి భార్యామణి కొంచెం గద్దిస్తూ, ఎక్కడ ఆలోచిస్తున్నారండి? కొంచెం ఆ పుస్తకాల లోకం నుంచి బయటకొచ్చి నన్ను కూడా పట్టించుకోండి. ఈ ముసలితనంలో పురుగు పుట్రా తిని మాంసాహారి కావాలంటారా ఏంటి? నా దగ్గర ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు. ఆమె ప్రతాపం చూసేసరికి నా నోరు సైతం వెనక్కి తగ్గింది. ఇక పేలుళ్ళు జరగకుండా నియంత్రించాలనే ఉద్దేశంతో చివరి మార్గం ఒకటి చూపించా. ఫ్రిడ్జ్లో ఏ ఏ కూరగాయలున్నాయో అవన్నీ కలిపి వండే. ఇప్పుడు సంతోషమేనా? కానీ ఇంత చెప్పినా ఆమెకు పట్టలేదు. వెంటనే ఎంతో అమాయకంగా, అయ్యో అదెలాగండి? కూరగాయలకు ఒక కాంబినేషన్ ఉంటుంది. సొరకాయ, కాకరకాయ కలిపి ఎలా వండాలి? ఆహా! ఆమె ఈ మాటలు అనడంతోనే మునిగిపోతున్న వాడికి గడ్డిపోచ ఆధారం దొరికినట్లు అనిపించింది. వెంటనే చెప్పాను, సొరకాయ ఉందిగా, మరి ఇంకేంటి, ఆ కూర చేసేయి. సీజన్, వాతావరణం, ఆరోగ్యం విషయంలో అన్నింటికీ మేలే కదా. భార్యామణి ఏదో అయిష్టంగా చెప్పింది. ఎందుకండి అలా చెబుతున్నారు? మీరు ఎప్పుడైనా సొరకాయను ఇష్టపడ్డారా? ఎలాగోలా తప్పించుకోవాలని అంటున్నారు కదా. ఇక నేను నియంత్రించుకోలేని స్థితికి చేరాను. ఓ మంచి ఇంద్రజాలికుడిలాగా ఆటను అదుపులోకి తీసుకోవడానికి, డియర్, నాకిప్పుడే గుర్తొచ్చింది. అసలు నాకు ఇప్పుడు ఉపవాసం కదా, తినాల్సిన గొడవే లేదు. నేనీ సంగతే మర్చిపోయాను అని చెప్పాను తాపీగా. అయ్యో, వ్రతాలు ఎప్పటినుంచి చేస్తున్నారు మీరు? వ్రతం మొదలు పెడుతున్నానని పొద్దున మీరు చెప్పనేలేదుగా. ఇప్పుడు నేను ఒక మంచి సైకాలజిస్ట్ తరహాలో ఆమె మనస్తత్వాన్ని గమనించి, అవును, ఇవ్వాళ్లే మా ఆఫీసులో ఒక మిత్రుడు చెప్పాడు, ఈరోజు ఉపవాసం చేస్తే భార్య సౌందర్యం పెరుగుతుందిట అన్నాను. నా మాట మంత్రదండంలా పనిచేసింది. భార్యామణి సంతోషంతో, అవునా, మీరు నా కోసం ఉపవాసం చేస్తున్నారా? అవకాశం దొరికింది. నేను ఎంతో ఉద్వేగంగా చెప్పాను, డియర్, నువ్వు నన్ను మొండి మనిషి అని అనుకుంటావు, కానీ నా హృదయాన్ని ఏలుతున్నది నువ్వే. నీ కోసం ఏ మాత్రం చెయ్యడంలో ఏం పోతుంది అన్నాను. భార్యామణి మొహం కోటి వెలుగుల సూర్యుడిలా వెలిగిపోతోంది. ఎమోషనల్గా ఏడవసాగింది. అయ్యో, మీరు నన్ను ఎంత ఆరాధిస్తున్నారండి. నేను మిమ్మల్ని ఎన్నడూ అర్థం చేసుకోలేకపోయాను అంటూ వేగంగా కిచెన్ వైపు అడుగులు వేసింది. ఎలాగైతేనేమి నా కూరగాయల కథ సుఖాంతమైందనిపించింది. కాసేపటి తర్వాత ఆమె గ్లాసు పాలు, పళ్ళు, ఎండుపళ్ళు తీసుకొచ్చింది. నా పక్కనే ఉన్న కుర్చీపై కూర్చుంటూ చెప్పింది, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెట్టాను, సారీ అంది. నేను విజయ దరహాసంతో ఆమె వైపు చూశాను. ఏం పర్వాలేదులే డియర్, ఐ లవ్ యూ అన్నాను. కొన్ని క్షణాలు మౌనం వహించిన తరువాత మళ్ళీ సన్నని గొంతుతో భార్యామణి అడిగింది, సరేగాని పొద్దున్న ఏం కూర చేయమంటారు? అప్పుడు నా మొహంలో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. నోటి నుంచి ఒక మాట కూడా పెగలడం లేదు. ఇంక ఏం చెప్పను నేను. అందుకే నా రచనా కార్యక్రమం అక్కడే వదిలేసి వెంటనే దిండులో ముఖం దాచుకుని నిద్రలోకి జారుకున్నాను. కథ సమాప్తం.